సపోర్ట్ చేద్దాం, కంపల్సరీ చేయాలి. సో ఎస్ఆర్హెచ్ కొట్టేదానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఈసారి టీం చాలా స్ట్రాంగ్గా ఉంది. అవును, అందుకే మనం సపోర్ట్ చేద్దామని చెప్తున్నాం. సో కావ్య కోసమే సపోర్ట్ చేద్దాం. కావ్య కోసం ఏం bro? సో ఈ కావ్య మేడం అంటే మీకు ఇష్టమా? నాకు ఇష్టం కాదు, అందరికి ఇష్టం. చెప్పండి ఎందుకు బ్రో అంత ఇష్టము? అంటే క్యూట్గా ఉంటుంది. క్యూట్ అని కాదు, యాజ్ ఏ లేడీ కదా, షీఈస్ ది ఓనర్ ఓనర్ అంత అండ్ బ్యూటిఫుల్ ఆల్సో. బ్యూటిఫుల్ ఆల్సో. ఎస్, 2 years నుంచి కష్టపడుతుంది కదా బాగా. మేడం బాగా కష్టపడుతుంది, కప్పు తీసుకోవాలని చాలా ట్రై చేశారు లాస్ట్ ఇయర్. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోయింది. ఈసారి కూడా ఎస్ఆర్ ఉంది, కానీ దాంతోపాటు ముంబై కూడా బాగా టఫ్ బౌలర్స్ కానీ బ్యాట్స్మెన్ లైనప్ చాలా బాగుంది ముంబైలో ఇప్పుడైతే. ఇంకొకటి బౌలర్స్ కూడా మంచి మంచి బౌలర్స్ తీసుకోవడం జరిగింది మొన్న. ఎస్ఆర్హెచ్ కూడా ఉంది, బట్ ఎట్లా ఉంటున్నారంటే ఎక్కువ ప్లేయర్స్ హెచ్ఆర్హెచ్లో బయట వాళ్ళు ఎక్కువ ఉన్నారు. బయట వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే లాస్ట్ మూడ్కి వచ్చేసరికి వాళ్ళు హైదరాబాద్కి వస్తే మాకేమొస్తుందని ఫీలింగ్లో ఉన్నారో ఏమో కానీ ఆడట్లేదు. లాస్ట్ టైం కూడా అదే జరిగింది, దానివల్లే ఓడిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఇయర్ కప్ రావాల్సింది. అలాగా అదే మన టీం. నాకేమనిపిస్తుంది అంటే తిలక్ వర్మ ముంబైలో ఉన్నాడు. ఎందుకున్నాడు? హైదరాబాద్ పర్సన్, ముంబైలో ఎందుకు ఆడుతున్నాడు, మనం ఎందుకు తీసుకోలేకపోయాము? మీరు ఛాంపియన్స్ ట్రోఫీలో చూస్తే బాగా ఆడాడు తిలక్ వర్మ, చాలా బాగా ఆడాడు. చాలా హైదరాబాద్ వీళ్ళు బాగా ఆడారు, కానీ ఎందుకు తీసుకోలేదు మేడం వాళ్ళు? బయట వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు? 20 lakhs 40 lakh క్రోర్స్ పెట్టి కొంటున్నారు బయట వాళ్ళని, కానీ మన హైదరాబాద్ ఉన్న వాళ్ళని డెవలప్ చేయట్లేదు. అంటే చాలా మంది ఏమంటారు, మన తెలుగు వాళ్ళని తీసుకోవట్లేదు, మేము ఎందుకు సపోర్ట్ చేయాలని మీరు అన్న మాటలు చాలా మంది అంటున్నారు. ఎందుకంటే ఆడట్లేదా? బాగా ఆడుతున్నాడు, బౌలింగ్ చేస్తున్నాడు. తిలక్ వర్మ బాగా పెర్ఫామ్ చేశాడు. ఛాంపియన్ ట్రోఫీ అయితే నెంబర్ 1గా ఆడాడు. పెద్ద పెద్ద వాళ్ళు వికెట్లు పడ్డా కూడా వికెట్స్ ఆపి ఛాంపియన్ ట్రోఫీ రావడానికి కారణం మెయిన్ 50% తిలక్ వర్మ. అంటే మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చాలా వరకు అంటున్నారు. పక్కా జరుగుతుంది కాబట్టే తీసేశారు. ఇప్పుడు బయట పర్సన్ ఈ కిషాన్ వర్మని తీసుకొచ్చారు. కిషాన్ వర్మ కంటే తిలక్ వర్మ ఆడలేడా? తిలక్ వర్మ డబల్ ఆడతాడు, కానీ ఎందుకు తీసుకోలేదు? కానీ మననేమో ఎంకరేజ్ చేయండి, వాళ్ళే ఎంకరేజ్ చేయనప్పుడు మనం ఎట్లా చేస్తాం? అందుకని నేను ముంబై అంటున్నాను. ఎందుకంటే టీం వాళ్ళు చూస్తుంది ఏ స్టేట్ చూడట్లేదు. మంచిగా ఆడిపించాలి, మన స్టేట్ వాళ్ళు ఆడిపించాలి, డెవలప్ చేసి అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చూస్తున్నారు? బయట ఎవడొస్తే ఏముంది, నాకు కప్పు కావాలి, మన వాళ్ళు డెవలప్ అవుతున్నా చూడట్లేదు. అందుకని నాకు నచ్చట్లేదు ఎస్ఆర్హెచ్. ఎందుకు? ఓవరాల్ మీ ఫేవరెట్ టీం ముంబై. ఫేవరెట్ ప్లేయర్? నా ప్లేయర్ వచ్చి హార్దిక్ పాండ్యా ఉన్నాడు, తిలక్ వర్మ, ఇషాన్ కిషాన్ ఉన్నాడు, బట్ చేంజ్ అయిపోయాడు. రోహిత్ శర్మ హైదరాబాద్ వచ్చాడు, బట్ సపోర్ట్ చేస్తే చేస్తాను, కానీ నాకు అదొకటి గిల్టీగా ఫీల్ అవుతాను నేను. హాయ్ గాయ్స్. హాయ్ బాయ్స్, ఎలా ఉన్నారు? ఫైన్. సో రేపు ఐపీఎల్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏంటి? ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్. కొట్టాక చెప్తే మాకు అంత లేదు. 18 సీజన్ నుంచి ఇదే చెప్తారు, వాళ్ళది ఏముండదు, ఉత్తది అంతా. ఈసారి కప్పు కూడా లాల పాపే బ్రో. ఈసారి అయినాక చెప్పు, కాకముందు చెప్పకు, అయినాక చెప్పు బ్రో. కొత్త డైలాగ్ ఉంటే చెప్పు కదా, విని తీసుకొస్తా. అది ఆర్సీబీకి అమ్మమ్మ కూడా ఎవరంటే ఎస్ఆర్హెచ్ అని చెప్తారు బాయ్. ఎస్ఆర్హెచ్ అమ్మమ్మ అంటే ఆర్సీ కూడా చెప్తారు బాయ్. జై ఎస్ఆర్హెచ్, జై ఆర్సీబీ. అంతలే హైదరాబాద్ ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్. అంటే చాలా మంది అంటే ఆర్సీబీ గెలవదంటారా? ఖచ్చితంగా కోహ్లీ మాత్రం హాఫ్ సెంచరీ పక్క చేస్తాడు. మన చిలక చూస్తుంది కదా, దాంట్లో ఆర్సీబీ చిలకని ఏం లేదు బ్రో, అంత ఉత్తది, అంత ఫేక్, అదంతా ఏం లేదు, అంత ట్రోల్స్ అవన్నీ. మ్యాచ్ గెలిచిన తర్వాత అవి పంపిస్తున్నారు. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఎవరి నేమ్? కే సాయి కిరణ్. ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది, మీ ఫేవరెట్ టీం ఏంటి? సన్ రైజర్స్ హైదరాబాద్. ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ కప్ కొట్టే అవకాశాలు ఈసారి ఉన్నాయి. లాస్ట్ టైం కూడా ఫైనల్కి వచ్చి ఓడిపోయారు. అవును ఉన్నాయి, కానీ కేకేఆర్ కొంచెం స్ట్రాంగ్ ఉండడం వల్ల మన ఎస్ఆర్హెచ్ ఇట్లా అయింది, కానీ ఈసారి అయితే కొట్టాలి కప్. సో కావ్య మేడం లాస్ట్ టైం చాలా బాధపడ్డారు. సో ఈసారి కప్పు కొట్టి అందరూ హ్యాపీ చేస్తారా? అదైతే కన్ఫర్మ్ అది చేస్తారు ఎలాగైనా. మనం హైదరాబాద్ టీం అంటే మనకి హైదరాబాద్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ టైప్. మన హైదరాబాద్ ఎట్లా అంటే, మన హైదరాబాద్ ఒక ప్రౌడ్ ఫీల్ అంటే, ఒక చార్మినార్, ఒక ట్యాంక్ బండ్, ఒక హైదరాబాద్ టీం, అంతే. అది మన హైదరాబాద్ బిర్యానీ ఆల్సో. మన హైదరాబాద్ బిర్యానీ అది ఇంక్లూడెడ్. వాళ్ళు ఎవరైనా కన్నీళ్ళు పెట్టుకోవాలి అంతే అది. సో తర్వాత ఆర్సీబీ
కప్పు కొట్టే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కప్పు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈసారి కప్పు నమ్మదే. అది నమ్మకుండానే పోవాలి, అది ఎట్లనే అనిపిస్తుంది నాకు. ఎందుకైతే ఆర్సీబీ లాస్ట్ మూమెంట్ దాకా వచ్చి ఫెయిల్ అయిపోతుంది. అది ఎందుకేమో. ఇప్పుడు మన టీంలో భువనేశ్వర్ వచ్చింది, హైదరాబాద్కి చేంజ్ అని కాబట్టి చూడాలా. హైదరాబాద్ ప్లేయర్స్ అటు మూవ్ అయినందుకు మరి లక్ కలిసి వస్తుందో ఆర్సీబీకి తెలియదు. ఎంఎస్ ధోని ఐపీఎల్ లాస్ట్ అనుకుంటున్నారు. సో నెక్స్ట్ ఉండే అవకాశం లేదు, కానీ ఖచ్చితంగా కప్పు కోసం చాలా ట్రై చేస్తారు. సో దీని గురించి మీరేమంటారు? తలా ఫర్ రీజన్ అంట, అంతే. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. ఈసారి సీజన్లో ఎవరు ఫేవరెట్? ఎస్ఆర్హెచ్ బీయింగ్ హైదరాబాద్ ఖచ్చితంగా నేను ఎస్ఆర్హెచ్ అని చెప్తా. అవునా? సో ఎస్ఆర్హెచ్ ఈసారి చాలా స్ట్రాంగ్గా ఉంది, కానీ బౌలింగ్లో చాలా వీక్ ఉందని చెప్పి చాలామంది విశ్లేషకులు అంటున్నారు. చేయదాకా తెలియదు అది. సో చెప్తున్నారు, అందరు చూస్తున్నారు. సో ప్లేయర్స్ ఉన్నారు, సో వాళ్ళ బౌలింగ్ పిచ్లో ఎలా పడుతుంది దాన్ని బట్టి దాని తర్వాత డిసైడ్ అవుదాం. సో చాలా సంవత్సరాల నుంచి ఆర్సీబీ కప్ కోసం వెయిట్ చేస్తుంది. ఈ సంవత్సరం కొట్టే అవకాశాలు ఉన్నాయా? నేను అస్సలు నమ్మాను. ఆ ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది, బట్ హోప్ సో, అంతే. అందరం అనుకుంటున్నాం కొడితే బాగుండని, కానీ ఎప్పుడు కొట్టేటట్టు లేదు. సో ధోని ఇదే లాస్ట్ ఐపీఎల్ అంటున్నారు. సో ధోని కూడా ఈసారి చాలా గట్టిగా ప్రయత్నిస్తారు కదా కప్ కోసం. లేదు, ప్రతిసారి ధోని లాస్ట్లో అంటున్నారు. సో అది మార్కెటింగ్ స్ట్రాటజీయో తెలియదు, లేదంటే ఇంకేదో తెలియదు, కానీ మేబీ లాస్ట్ కాకపోవచ్చు, ఇంకా ఆడుతుండొచ్చు. సో ఇంకా ఆయన ఇంకా ఫిజికల్గా ఇంకా చాలా యాక్టివ్గా ఉన్నాడు కదా. సో ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడే కాదేమో, ఇంకా 2-3 మ్యాచ్ అంటే 2-3 సీజన్స్ ఆడతాడేమో. యా షూర్, డెఫినెట్లీ ఆడతాడు. సో ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కి కప్ కొడతా అన్నారు. యా డెఫినెట్లీ, నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి ఎస్ఆర్హెచ్ కొడతా అని చెప్తాను, ఎస్ఆర్హెచ్ గెలవాలని చెప్తాను. సో ఎస్ఆర్హెచ్ కోసమే నేను చీరప్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. అవుతుంది. ఏ టీం మీ ఫేవరెట్? నా టీం అయితే ముంబై, బట్ ఈసారి ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేద్దాం. సో ఒక తెలుగువాడిగా మీరు ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేస్తున్నారా? చేయాలిగా కంపల్సరీ. సో రోహిత్ శర్మ అంటే ఎందుకు ఇష్టం మీకు? రోహిత్ శర్మ అంతే కాదు, హార్దిక్ పాండ్యా అంటే ఇస్తున్నారు. హార్దిక్ పాండ్యా అంటే ఇష్టం. సో లాస్ట్ టైం ఐపీఎల్లో ఘోరంగా విఫలమయ్యారు. ఈసారి సక్సెస్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయా? లాస్ట్ టైం కొంచెం పొలిటికల్ ఎక్కువ ఉంది కదా, ఈసారి టీం సెట్ అయింది. సో ఓకే, హాయ్ తమ్ముడ్స్. ఆయన సో రేపు ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీ ఫేవరెట్ టీం ఏంటి? ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ. కమ్ము నమ్మదేనా? సో ఈసారి కప్పు కొట్టే అవకాశం ఏ టీంకి ఎక్కువగా ఉన్నాయి? సిఎస్కేనా? ఆర్సీబీ కొట్టదా? కొట్టదని ఆర్సీబీ. ముంబై అన్న, ముంబై కొడుతుంది. మంచి ప్లేయర్స్ ఉన్నారా అసలు ముంబైలో? సరే ఆర్సీబీ ఆర్సీబీ కూడా వస్తుంది, సెమీసారాకి వస్తుంది. ఆర్సీబీ కూడా వస్తుందా అన్న? ఆర్సీబీ కూడా వస్తుందా? వస్తుంది. ముంబై రాదా? అదే ఫైనల్ ముంబై ఇంకా ఆర్సీబీనే అడుగుతుంది. ఎస్ఆర్హెచ్ సెమీస్లో పోతుంది అన్న. మాట్లాడుతుంటే సైలెంట్గా ఉండవు, చెప్పు సమాధానం. ఎస్ఆర్హెచ్ కొడుతుందిరా ఈసారి. ఫైనల్ ఎంఐ ఇంకా ఆర్సీబీ నడుస్తా అన్న. ఆర్సీబీ ఎంఐ ఆర్సీబీ సిఎస్కేనే గెలుస్తుంది. ఓడిపోతా సిఎస్కే ఓడిపోతుంది. ఆర్సీబీ రిటైర్మెంట్ ఇచ్చేసాడు, ఇయర్ అయిపోయింది కదా ధోని. కప్పు గెలిచిందని ఇస్తాడన్న. వికెట్ అయిపోతుంది ధోని. అంతేనంటావా? ఇంకే ధోనిది ఏం లేదంటావా? ఏం లేదు, అయిపోతుంది. అంటే ఫామ్ లో లేడు, అసలు ఏం ఆడట్లేదు. ఏమన్నాడు? కొంచెం ముసలోడు అయిపోయింది. ధోని రిటైర్మెంట్ కావాలా? 5 కప్పులు ఉన్నాయన్నా మాకు. సిఎస్కేకి 5 కప్పులు ఉన్నాయి. ఆర్సీబీ పేర్లోనే హార్ ఉంది. ఆర్సీబీ ఇప్పుడు దాకా ఒక్కసారి కప్పు కొట్టలేదు. ఈసారి కప్పు కొడుతుందన్నా. అంటే ప్రతిసారి ఈసారి కప్పు నమ్మదే అంటాను, కానీ కళ్ళలోనే అదంతా నిద్రపోయేటప్పుడే. రియల్ లైఫ్ లో ఒకసారి కూడా జరగదంటారా? జరుగుతుంది అన్న. ఎందుకు జరగదు? అంటే ప్రతి ఒక్కరు అదే అంటున్నారు కదా, ఆర్సీబీకి కప్పు కొట్టే అంత అవకాశాలు లేవు, అంత సీన్ లేదు. కొడుతుందన్నా ఆర్సీబీ. వస్తుందన్న, ఫైనల్ వరకు వస్తుంది. గెలుస్తుందన్న పక్కా. సిఎస్కే జస్ట్ ధోని ఏదో అలా ఉంటే షో చేస్తున్నారని కాదన్న. ఇప్పుడు ధోని కప్పు కొట్టంగానే రిటైర్ అవుతాడు, లేకపోతే గాడు. అవరా? అంతే. కప్పు కోసమే. ఇప్పుడు మన కాడ 5 కప్పులు ఉన్నాయి, ఇంకొక కప్ అయితే ఇంకా మంచిది. వీళ్ళ కాడ